రీహా. వెల్కమ్ టు రీహా డైరీస్. సో ఇప్పటికీ నేను ఆల్మోస్ట్ 7 వీడియోస్ పోస్ట్ చేసి ఉంటా. ఆ 7 వీడియోస్లో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇట్లా వచ్చి ఇట్లా చూసి ఇట్లా వెళ్ళిపోతున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, మాకు మోటివేషన్ ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ చేశా. సో మీరు మోటివేట్ చేశారనుకో ఇంకా మంచిగా ఇంప్రూవ్ అయ్యి ఇంకా మంచి వీడియోస్ ముందు వస్తాయి కదా. సో ప్లీజ్ ఎవరైతే వచ్చి చూసి వెళ్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేసినా చేయకుండా దట్ ఈస్ సెకండరీ మ్యాటర్, కానీ ఫస్ట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పోండి. సో ఈరోజు బ్లాగ్ ఏంది అనుకున్నారా? సడన్గా ఇంట్లో కూర్చున్నా, ఇక్కడ ట్రావెల్ బ్లాగ్ లేదు, షాపింగ్ బ్లాగ్ లేదు. సో ఈరోజు బ్లాగ్ ఏందనమాట, నా పక్కనైతే బ్యాగ్ కనిపిస్తుంది కదా, ఎస్ యూఆర్ రైట్, వాట్స్ ఇన్ మై ఆఫీస్ బ్యాగ్ అనమాట. సో బయటికి వెళ్ళినప్పుడు చాలామంది అడుగుతారు, ఇంత పెద్ద మూట ఏడికి తీసుకుపోతున్నావు, ఏముంటుంది అందులో? మహా అయితే ఒక ల్యాప్టాప్ ఉంటుంది, దానికి ఛార్జర్ ఉంటుంది, ఇంకేముంటుంది ఇంత పెద్ద బ్యాగ్ వేసుకొని? స్కూల్లో అంత పెద్ద బ్యాగ్, కాలేజ్లో అంత పెద్ద బ్యాగ్, మళ్ళీ ఆఫీస్లో కూడా సేమా అని చాలామంది అడుగుతారు. సో ఈరోజు చూద్దాం ఒక అమ్మాయి బ్యాగ్లో ఏముంటుంది, ఆఫీస్ బ్యాగ్లో. హ్యాండ్ బ్యాగ్ అది ఇంకో వీడియో చేద్దాం. ఇప్పటికైతే వాట్స్ ఇన్ మై ఆఫీస్ బ్యాగ్ అనమాట. సో స్టార్ట్ చేసేద్దామా? లేపడానికి కూడా వస్తలేదు. సో ఇది నా ఆఫీస్ బ్యాగ్ అనమాట. ఇది తీసుకొని నేను ఆల్మోస్ట్ 3 years, నేను ఆఫీస్ జాయిన్ అయిన ఒక 10 daysలోనే కొనేసాను అనమాట. ఎందుకంటే చాలామంది దగ్గర యాక్చువల్లీ కాలేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ చప్రీ బ్యాగులు ఉంటాయి. ఇప్పుడు నాకు చూసిన తర్వాత ఎందుకు అది చప్రీ చీప్ బ్యాగ్ అనిపిస్తుంది. డిస్టర్బ్ చేయడానికి ఎవరో ఒకరు వచ్చేస్తారు. సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ గైస్. సో నేనేం ఆపినానంటే, కాలేజ్ టైంలో ఇట్లా ఒక ప్లాస్టిక్ స్లింగ్, ఇట్లా ఒక చిన్న ప్లాస్టిక్ లాంటివి బ్యాగ్ వచ్చేది అనమాట, చిన్న స్ట్రిప్స్ ఉండేటివి. సో ఒకరి దగ్గర ఉందనుకో క్లాస్లో, అందరి దగ్గర అదే బ్యాగ్స్ ఉంటుంది. అప్పుడు మరీ ఏంది ఇది అనుకునేదాన్ని. స్టిల్ మా డాడీ అప్పుడు కూడా ఎలాంటి బ్యాగ్ అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ బ్యాగ్, లేకపోతే లెదర్ లాంటి బ్యాగ్ వెళ్ళి అక్కడ దగ్గర ఉండి కుట్టించుకున్న షాప్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి తీసుకొస్తాడు అనమాట. సో మాకు అదే అలవాటు అయిపోయింది. సో కాలేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ జాబ్కి సర్లే ఈసారి కొత్త బ్యాగ్ తీసుకుందామని దీనికి వెళ్ళాలన్నమాట, ఎఫ్బీకి వెళ్ళి అక్కడ నుంచి ఈ బ్యాగ్ పర్చేస్ చేసి నత్తొచ్చేస్తుంది. సో ఈ బ్యాగ్ స్టోరీ అదనమాట. సో ఓపెన్ చేద్దామా? ఫస్ట్ అందరు అనుకునేది ఏంది, ల్యాప్టాప్ బ్యాగ్లో ల్యాప్టాప్ కంపల్సరీ ఉండాలి. ఉంది నా దగ్గర కూడా ల్యాప్టాప్. వెయిట్ అండ్ షో, దిస్ ఈజ్ మై ల్యాప్టాప్ అనమాట. ఇది నా ఆఫీస్ ల్యాప్టాప్. ఇది తీసుకొని 3 years జాబ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు సింగిల్ ల్యాప్టాప్ అనమాట. సో ఏమైనా దీనికి డ్యామేజ్ అన్నా, లేకపోతే సిస్టమ్ పని చేయకపోయినా సరే ఎక్స్చేంజ్ చేస్తారనమాట. కానీ మనం అలా కాదు, అదే ల్యాప్టాప్తోనే ఉంది. ఎంత ఖరాబ్ అయినా సరే దానికి మళ్ళీ ఇదే ల్యాప్టాప్ వాడతా. సో ఈ స్టిక్కర్స్ ఉన్నాయా, ఇవి నావి 4th set ఆఫ్ స్టిక్కర్స్ అనమాట. ఇంకా స్టిక్కర్స్ అంటే ఎందుకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం, ఇలా ల్యాప్టాప్స్లో, బుక్స్లలో. సో దీనికన్నా ముందు డోరేమోన్వి ఒకసారి డోరేమోన్ పెట్టించుకున్నా, ఇంకోసారి ఏదో పెట్టించుకున్నా, గుర్తుకొస్తలేదు. ఆ ఫోటో ఇన్ కేసు ఉంటే ప్లే చేస్తా. సో ఇప్పుడు ఇది, సో ఈ సెట్ ఇప్పుడు మార్చాలి. ఈసారి నా బర్త్డే వచ్చినప్పుడు ఈ స్టిక్కర్స్ అన్నీ మారిపోతాయి అనమాట. సో దిస్ ఈజ్ మై ఆఫీస్ ల్యాప్టాప్. దీంతో పాటు మాకు వచ్చింది ఏంది, ఛార్జర్. సారీ కొంచెం బిజీగా ఉంటుంది. సో ఇది దీనికి ఛార్జర్. దీంతో పాటు పని చేయాలి కాబట్టి మౌస్. ఇంకా మన ఫోన్ లేకపోతే మనం ఆగం కదా, ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే దానికి ఛార్జ్ కోసం ఛార్జర్. ఇది కిండర్ జాయ్ కొన్నప్పుడు మనకు రీసెంట్గా అది బాగా ట్రెండ్ అయింది కదా,
హ్యారీ పాటర్వి, అందులో చిన్నది. సో నేను ఇది ఛార్జర్కి పెట్టుకున్నా. సో ఇన్ కేస్ ఆ కేబుల్ వర్క్ చేయకపోతే ఇంకో కేబుల్, దిస్ ఇస్ ఫర్ ఫోన్ అండ్ బ్లూటూత్ అనమాట. ఇదేంటంటే ల్యాండ్ కేబుల్. మాకు ఆఫీస్లో ఎక్కువ వైఫై పనిచేయదు కాబట్టి ఈ ల్యాండ్ కేబుల్స్ ఇచ్చారనమాట. సో దీంతో మాకు వైఫై స్పేర్ ఉంటుంది అనమాట. సో ఇవి వైర్స్, ఇవన్నీ వైర్స్ నా బ్యాగ్లో చూసిన తర్వాత మా మమ్మ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఏమైనా ఎలక్ట్రీషియన్ పనికి పోతున్నావా అనేది క్వశ్చన్. మా అమ్మని కాదు, ఎవరు చూసినా అదే అంటారు. నాకు ఒక టైంకి ఒక్కసారి ఇవన్నీ తీసి బ్యాగ్లో వేసేటప్పుడు అదే గుర్తుకొచ్చింది, నేను ఏమైనా ఎలక్ట్రీషియన్ పనికి పోతున్నానా అన్న డౌట్ వచ్చింది. క్యాన్ డూ ఎనీథింగ్. నెక్స్ట్ ఈజ్ వన్ బుక్. ఈ బుక్ ఎందుకు ఉంది అంటే, ఏమో ఉంది, ఏమైనా ఇంపార్టెంట్వి రాసుకోవాలి అని. ఆఫీస్ రిలేటెడ్ ఇంపార్టెంట్ కాదు, నాకు గుర్తొచ్చి ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే ఇందులో రాసుకుంటాను అనమాట. లైక్ సమ్ కైండ్ ఆఫ్ పాస్వర్డ్స్ అన్నా, లేకపోతే అరే నేను ఈ వర్క్ చేయాలి ఇంటికి వెళ్ళిన తర్వాత అనుకుంటే, మనం గజని సిస్టర్ కదా ఎలాగో, సో మర్చిపోతూ ఉంటాం అనమాట. సో దానికి బుక్. ఇందులో అన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయి, అన్నీ ఫిల్ అయిపోయినాయి, కొత్త బుక్ తీసుకోవాలి. ఇంకేముంది, ఇది ఒక ఫోన్, ఇది స్పేర్ ఫోన్. స్పేర్ ఫోన్ కాదు, ఇది నాది ఏదైతే ఫోన్లో రికార్డ్ అవుతుందో దానికన్నా ముందు ఈ ఫోన్ ఉండే అనమాట. సో ఇందులో ఛార్జింగ్ అట్లా స్టక్ అవుతుంది, మొత్తం స్క్రీన్ అంతా హ్యాంగ్ అవుతుందని ఆ కొత్త ఫోన్ అనమాట. సో ఈ ఫోన్ ఇట్లానే ఉంచిన, ఇందులో ఏమైనా ఇంపార్టెంట్ ఏమైనా ఉంటుంది అని. దీనికి ఇంకా బ్యాకప్ కూడా చేయాలి, చూద్దాం ఇన్ ఫ్యూచర్ చేస్తానేమో. ఇంకేం లేదు. ఇది ఒక బ్యాంక్ బుక్ ఉంది. ఈ బ్యాంక్ బుక్ నా ఆఫీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి నా బ్యాగ్లోనే ఉంటుంది. అవి ఎందుకు పెట్టుకుంటానో ఏమో, ఇంట్లో పెట్టేయచ్చు కదా మమ్మీ అని అడిగితే, ఉండండి మమ్మీ బ్యాగ్లో ఏమైనా పనికి వస్తుంది. ఏం పనికి వస్తుంది, ఏం పనికి రాదు అది. సో దిస్ ఈజ్ మై ఐడి కార్డ్ అనమాట. ఫోటో అంతా బ్లర్ అయిపోయింది కాబట్టి చూపించలేను. ఇది నా ఆఫీస్ కార్డ్. ఇది కూడా నా ఆఫీస్ కార్డ్. యాక్చువల్లీ నేను కాగ్నిజెంట్ ఎంప్లాయీ అనమాట. సో మేము క్లయింట్ ప్లేస్లో వర్క్ చేస్తాం కదా, దానికి ఇది గూగుల్ ఐడి కార్డ్. సో ఇన్ కేస్ మేము ఎప్పుడైనా డిఎల్ఎఫ్ సైట్ వెళ్తే ఈ ఐడి కార్డ్ వేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఆ ఐడి కార్డ్ అంతా కామన్ అయిపోయింది ఏరియాలో, ఎవరి దగ్గర చూసినా గూగుల్ ఐడి కార్డ్. ఎవరి దగ్గర, మా గల్లీలోనే చూసుకోండి, నియర్లీ ఒక 6 మెంబర్స్ ఉంటారు గూగుల్ ఐడి కార్డులో. అంటే వేరే షిఫ్ట్స్, మా బిల్డింగ్ కాకుండా సేమ్. సో అప్పుడు వెళ్ళినప్పుడు ఇది వేసుకుంటా. ఎందుకు అంటే సోకు, అంతే, దానికి ఇంకేం లేదు రీజన్. ఇంకేంటంటే టిష్యూస్, ఇది మ్యాండేటరీగా బ్యాగ్లో ఉండాలి. ఇది లేకపోతే అసలు ఏమైపోతాము. సో ఇది ఒక పెద్ద క్లిప్పు, ఇది ఒక చిన్న క్లిప్, ఇది ఒక 2 క్లిప్స్ ఉంటుంది అన్నమాట స్పేర్ కోసం. ఇది నోట్ ప్యాడ్స్ ఎందుకు ఉంది అంటే, ఏమైనా సరదాగా అలా ఆడుకున్నప్పుడు ఎవరికైనా సతాయియాలి అనుకుంటే ఇది తీసి అక్కడ పెడతాం అనమాట, ఏమైనా నోట్ రాసి దానికి. కానీ నాకు ఇలాంటి కలర్ పేపర్స్ అంటే లైక్ దిస్ కైండ్ ఆఫ్ కలర్ పేపర్స్. సో ఇది ఒక బ్యాగ్ ఉంటుంది అనమాట. నా ఎప్పటి నుంచి అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఈ బ్యాగ్ నాతోనే ఉంటుంది. ఇది నాది ఎందుకో చాలా అటాచ్ అయిన బ్యాగ్ అనమాట. ఇది మా అమ్మమ్మ పర్స్. సో నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా అమ్మ పాస్డ్ అవే కాబట్టి నా బ్యాగ్ నాతోనే ఉంటుంది అనమాట. మేబీ బ్యాగ్ లక్కీ అని వచ్చి ఏదైనా అనుకుంటున్నాను, ఇట్ విల్ బీ విత్ మీ. సో ఇందులో ఏముందంటే, ఇది ఒక చిన్న బుక్ ఉంది. ఈ బుక్ ఎందుకు ఉంది అంటే, ఇందులో ఫోన్ నెంబర్స్ రాసుకుందాం అని పెట్టుకున్నా, కానీ ఏం రాసుకోలే. చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా రాసుకుంటానేమో, ఏమో చెప్పలేము. సో ఇంకా దీస్ ఆల్ కార్డ్స్, అన్ని కార్డ్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి అన్నీ ఉన్నాయి.
ఇంకేం లేదు, పైసలు లేవు ఇందులో, చిల్లర పైసలు కూడా లేవు ఇందులో. ఉన్నాయి ఉన్నాయి. దిస్ చేంజ్ ఎమర్జెన్సీ, ఇది ఇందులోనే వస్తాయి. ఇది ఎప్పుడు నేను యూజ్ చేయను అనమాట. ఎప్పుడైనా చాలా చాలా ఎమర్జెన్సీ ఉండే, నా దగ్గర రూపాయి కూడా లేకపోయి, నేను ఇప్పుడు ఆటోకి రావాలి ఎమర్జెన్సీ, ఇంట్లో కూడా ఎవరు లేకపోతే ఆ టైంలో యూజ్ అయ్యి చేంజ్ అది అంతే. సో నెక్స్ట్ కమ్స్ వాటర్ బాటిల్. ఇది లేకపోతే యాక్చువల్లీ లాస్ట్ 1 month నుంచి నేను క్యారీ చేయలేదు, మళ్ళీ ఈ మంత్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసే క్యారీ చేయడం. అసలు వాటర్ లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుందంటే ఐ ఎక్స్పీరియన్స్డ్. ఎందుకంటే ఆఫీస్లో ఉన్న వరకు ఆఫీస్లో వాటర్ తాగేస్తాం, అంతా అయిపోతుంది. కానీ ఒక్కసారి ఆఫీస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మెట్రో ఎక్కిన తర్వాత అప్పుడు వేస్తుంది దాహం, అప్పుడు వాటర్ ఉండదు చేతిలో. ఎంత ఇబ్బంది ఫీల్ అవుతుంది. మళ్ళీ కొన్నిసార్లు ఎంత దాహం అవుతుంది అంటే ఏ స్టేషన్ ఉంటే ఆ స్టేషన్లో ఆగి కిందికి దిగి వాటర్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళిన రోజులు చాలానే ఉన్నాయి. సో మ్యాండేటరీగా ఈ బాటిల్ అయితే నా బ్యాగ్లోనే పెట్టుకుంటా. ఇది ఎంటీ ఉన్నా పెట్టుకుంటా. ఇక నేను ఆఫీస్ నుంచి బయలుదేరేటప్పుడు హాఫ్ ఫిల్ చేసుకుంటా, ఎందుకంటే మళ్ళీ ఫుల్ ఫిల్ చేసుకుంటే మళ్ళీ బరువు మనం మోయలేము ఎక్కువ, కాబట్టి అట్లీస్ట్ హాఫ్ ఫిల్ చేస్తా. సో ఇన్ కేస్ నేను ఇంట్లో ఉన్నా సరే ఈ బాటిల్ ఫిల్ చేసి పక్కన పెట్టుకుంటా. సో ఇది అదనమాట. సో ఇప్పుడు సమ్మర్ కదా, మీకు ఒక టిప్ చెప్పనా. టిప్ ఏంటి అంటే, మీరు కొంచెం హైడ్రేటెడ్గా ఉండాలి అంటే కొంచెం ఫ్రెష్గా ఫీల్ కావాలంటే ఎర్లీ మార్నింగ్ మీరు ఎప్పుడైతే ఆఫీస్కి స్టార్ట్ అవుతారో లేదా వన్ నైట్ అనమాట, దీంట్లో చియా సీడ్స్ అన్నా సబ్జా గింజలు అన్నా వేసుకొని పెట్టుకోండి. సో దట్ మీరు ఎప్పుడైతే వాటర్ తాగుతారో మీ బాడీకి చాలా కూల్నెస్ ఇస్తుంది అన్నమాట ఆ చియా సీడ్స్ అన్నా. సో ఇంకా ఆల్టర్నేట్గా ఏం పెట్టుకోవచ్చు అంటే కీరా కట్ చేసి ఇందులో వేయడం కానీ, లేదా ఏమైనా ఫ్రూట్స్ అన్నా స్పా వాటర్లో మీరు ప్రిపేర్ చేసుకుని పోవచ్చు. స్పా వాటర్ సమ్మర్కి నేనైతే బెస్ట్ అని చెప్తా, చాలా అంటే చాలా. అయినా నేను కూడా స్టార్ట్ చేయాలి, యాక్చువల్లీ స్టార్ట్ చేద్దాం. సో ఇది టిప్. సో ఫాలో కావాలి అని నేను మ్యాండేటరీగా అయితే చెప్పను. ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉందో, లేదు మా బాడీ ఇట్లా డిహైడ్రేట్ అయిపోతుంది, చాలా హైడ్రేట్గా ఉండాలి, ఫేస్ ఫ్రెష్గా ఉండాలంటే ఖచ్చితంగా ఈ టిప్ ఫాలో చేయండి. 1 month మీకు డిఫరెన్స్ కనిపించకపోతే నన్ను ఏమనకండి. సో అది అన్నమాట. సో ఇంకేంటి అంటే ఇది ఆధార్ కార్డు నేను ఎందుకు పెట్టుకున్నానంటే, నాకు కొన్నిసార్లు ఆటోలో రాబుద్ది కాదు, మెట్రోలో రాబుద్ది కాకపోతే బస్సులో రావడానికి ఆధార్ కార్డ్. ఎందుకంటే అమ్మాయిలకి ఫ్రీ బస్సెస్ కాబట్టి ఆధార్ కార్డ్ మ్యాండేటరీగా, అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే ఆధార్ కార్డ్ మ్యాండేటరీగా. సో అది. ఇంకేముంది, ఒక బొట్టు బిళ్ళ ప్యాకెట్. ఇది ఖచ్చితంగా ఉంటుంది నా బ్యాగ్లో. ఏమున్నా లేకపోయినా సరే ఈ టిక్లీ ప్యాకెట్ మాత్రం పక్క ఉంటుంది. బాడీ లోషన్ ఎందుకు పెట్టుకున్నానంటే, మాకు ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్, మార్నింగ్ 4-10 కల్లా మా క్యాబిన్ కింద ఉంటారనమాట. సో డైరెక్ట్ మేము ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోతూనే ఉంటాం అనమాట. సో ఇంట్లో ఉంటే మనం కొంచెం నీట్గా పెట్టుకుంటాం, మనం మళ్ళీ ఇంత ఎర్లీ మార్నింగ్ అంటే అన్నీ ప్రిపేర్ అయిపోలేం కదా. సో ఇది పెట్టుకుంటాను అనమాట. ఇది ఇన్ కేస్ ఆఫీస్కి రీచ్ అయిన తర్వాత, ఇన్ కేస్ క్యాబ్లో వెళ్ళలేకపోయినా సరే కొంచెం చేతిలో వేసుకొని చేతులు రబ్ చేయడం కానీ, ఫేస్కి పెట్టుకోవడం కానీ అది చేస్తాను అనమాట. ఇంకా ఇదొక లిప్స్టిక్, ఆల్మోస్ట్ లిప్స్టిక్ ఉంది. ఇదొక లిప్స్టిక్. ఇది ఈ మధ్య లిప్స్టిక్ పెట్టుకుంటలేను. ఇన్ కేస్ మా టీం అంతా కలిసి బయటికి వెళ్ళినా, లేకపోతే ఏమైనా ఫోటోలు దిగి కార్యక్రమాలు ఉంటాయి కదా, దానికి ఇది ఓన్లీ ఫర్ ఫొటోస్ పెట్టుకున్నాను నేను ఈ లిప్స్టిక్. ఇది లిప్ బామ్ డైలీ వేర్ అనమాట. ఇప్పుడు కూడా లిప్ బామ్ వేసుకున్నాను. ఇది చాలా మంచిది. దీని వెనకాల కూడా ఒక స్టోరీ ఉంది, ఇది నేను చెప్తా. ఇంకా మస్కారా అదే సేమ్. ఎప్పుడైనా ఇట్లా నేను కాటిగా ఇది పెట్టుకోకపోతే నాకు ఐస్ అన్నీ డల్ అయిపోతాయి. ఎలా అంటే ఒక పేషెంట్ కళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటుంది అనమాట.
సో కొంచెం ఇట్లా పాపప్ కావడానికి మస్కారా, ఓన్లీ మస్కారా పెట్టుకుంటా. కాజల్ లైనర్ అంత నా బ్యాగ్లో ఏమి ఉండదు. బ్లూటూత్స్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంట నేను. ఎందుకంటే ఆఫీస్లో ఉన్న వరకు అయితే ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఉంటారు, మాట్లాడుతున్నాను. కానీ మెట్రో ఎక్కిన తర్వాత మనం ఇయర్ ఫోన్స్ లేకపోతే అదొక ఏమంటే డిప్రెషన్ జర్నీ ఉంటుంది అనమాట. ఎక్కడ నుంచి జనరల్గా అయితే ఉప్పల్లో దిగుతుంది అనమాట. సో రాయదుర్గంలో ఎక్కాలి. రాయదుర్గం నుంచి ఉప్పల్కి వచ్చేసరికి 45 to 50 minutes. ఆ 50 minutes ఎట్లా ఉంటుంది అంటే, ఇది లేకపోతే నేను ఏదో కోల్పోయినా. ఇక అంతే. డిప్రెషన్ అంటే డిప్రెషన్, ఎన్నెన్నో ఆలోచన వస్తాయి. ఇది ఉందనుకో, ఇన్స్టా స్క్రోల్ చేయడం అన్నా, మ్యూజిక్ వినడం అన్నా, లేకపోతే ఏదైనా మూవీ మనకి ఏంటంటే ఈ జర్నీ మొత్తంలో ఒక మూవీ కవర్ చేయవచ్చు. ఒక 1.5 గంట మూవీ. నేను చెప్తున్నా కదా, 1.5 గంట. నాకు ఆఫీస్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 1.5 to 1 hour 45 minutes పడుతుంది. రావడానికి ఒక 1 hour 45 minutes. ఈజీగా మూవీ కవర్ అయిపోతుంది. నేనైతే అదే చేస్తాను. మూవీ డౌన్లోడ్ చేసుకుంటా, అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ మూవీ కవర్. సో మనం థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆ పాప్కార్న్ కొనాల్సిన అవసరం లేదు, GST కట్టాల్సిన అవసరం లేదు. చూసినారా, దీనికి ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇంకేముంటుందంటే సమ్ క్యాష్ ఫర్ ఆటో, లేకపోతే ఏమైనా క్యాష్ కంపల్సరీగా బ్యాగ్లో ఉండాలి. ఎందుకంటే సమ్టైమ్స్ మెట్రో స్టేషన్స్ దగ్గర మీకు నెట్వర్క్ పని చేయదన్నమాట. పని చేయకపోతే ఐదర్ మీకు మెట్రో కార్డ్ లేకపోతే మీరు ఎలాగో టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్నప్పుడైనా, లేకపోతే ఏమైనా తినాలి, వాళ్ళ దగ్గర స్కానర్ ఉండదు. ఇన్ కేస్ ఇన్ ద వర్స్ట్ ఆఫ్ వర్స్ట్ సిచ్యువేషన్ చెప్తున్నా, వాళ్ళ దగ్గర స్కానర్ ఉండదు. అప్పుడు దీస్ ఓన్లీ విల్ హెల్ప్ యూ గైస్. సో ప్లీజ్ క్యారీ సమ్ క్యాష్. ఇంకేముంది అంటే మెట్రో కార్డ్. అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే మెట్రో ఉండాలి. కాబట్టి నాకు టికెట్ తీసుకోవడంలో, టికెట్ తీసుకోవడానికి కాదు కానీ ఎందుకో కార్డ్ ఉంటే జస్ట్ ఇలా స్వైప్ చేయొచ్చు. లేదు మళ్ళీ టికెట్ అంటే మళ్ళీ గూగుల్ పేకి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మెట్రో సెలెక్ట్ చేసి అంత పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది నాకు. దాని బదులు ఇది స్టాప్ అండ్ గో అంతే. ఇంకేం లేదు. ఇదే నా బ్యాగ్లో ఉంటుంది. మేబీ ఇది అందరి బ్యాగ్లో ఉంటుందని నేను అనుకుంటున్నా. జస్ట్ అందుకే నేను ఏం స్పెసిఫిక్గా ఏం చెప్పను. సో ఇది మ్యాటర్ అనమాట. దీస్ ఆల్ థింగ్స్ ఆర్ ఇన్ మై బ్యాగ్. ఇన్ని ఉన్నాయి. సో ఇంక్ ఉంటాయి. ఏముంటుందంటే సెంటర్ ఫ్రెష్ ఉంటాయి, మింట్స్ ఉంటాయి. మింట్స్ ఎందుకు అంటే ఇన్ కేసు నిద్ర వచ్చినప్పుడు ఒకటి వేసుకుంటా. సో అవి అయిపోయినాయి యాక్చువల్లీ. అవన్నీ రీస్టాక్, ఎందుకంటే మంత్ ఎండ్ కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ ఫినిష్ అయిపోయినాయి. అది తీసుకోవాలి. ఇంకేం తీసుకోవాలి? దట్స్ ఇట్. ఇంతే ఉండదు నా బ్యాగ్లో, ఇంకేం ఉండదు. మీరు పెద్దగా మేకప్ ఐటమ్స్ అనుకుంటారు, ఏముండదు. జస్ట్ లిప్ బామ్, స్టిక్కర్ ప్యాకెట్, బాడీ లోషన్. దీని తప్ప ఇంకేం ఉండదు నా దగ్గర మేకప్స్. నాకు పెద్దగా మేకప్ వేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ కూడా రాదు. ఎప్పుడైనా ఏమైనా ఈవెంట్స్, లేకపోతే ఏమైనా ఫెస్టివల్ టైంలో ట్రెడిషనల్ వేర్ ఉంది అన్నప్పుడు ఓకే, సమ్ కైండ్ ఆఫ్ మేకప్ వేసుకుని పోతాను. దాని తప్ప రెగ్యులర్ వేలో ఐ వోంట్ సజెస్ట్ మేకప్స్. ఎంత సింపుల్ ఉంటే అంత బాగుంటారు. మేకప్ ఇప్పుడు మీరు డైలీ మేకప్ వేసుకున్నారనుకో, కామన్ అయిపోతుంది. అమ్మ రోజు మేకప్ వేసుకుని వస్తుంది, ఏమైనా స్పెషల్ ఒకేషన్లో మేకప్ వేసుకుని వస్తుంది, ఏంది స్పెషల్ ఏముంది డైలీనే వేసుకుని వస్తుంది కదా అంటారు. సో అదంతా కావద్దు అంటే, సో మేక్ యువర్ లైఫ్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ యాజ్ పర్ మై ఒపీనియన్. ఇంకా దీని గురించి ఒక స్టోరీ అనుకున్నాను కదా. అయితే నేను ఇది తీసుకున్నప్పుడు ఆల్రెడీ నా బ్యాగ్లో సేమ్ కైండ్ ఆఫ్ ఉండే, దాంట్లో చాలానే ఉండే. నేనేం చేసిన అది సేమ్ ఇలానే ఉంది అది కూడా. సో ఆల్మోస్ట్ అయిపోయింది కదా అని నేనేం చేసిన, పాడేద్దాం అనుకుని ఇంటి వరకు తెచ్చిన అనమాట. ఇదేం చేసిన, అక్కడ తీసుకున్నా. మెట్రో స్టేషన్లో మనకు రత్నదీప్ ఉంటుంది, అక్కడ తీసుకున్నా. దాని మీద ఓన్లీ 59 రూపీస్ అని ఉండే. 59 రూపీస్ కదా, సర్లే ఒక 2 తీసుకొని స్పేర్గా పెట్టుకుందాము, లేకపోతే చెల్లైనా యూజ్ చేస్తారు కాబట్టి 2 తీసుకున్నా. ఇది తీసుకున్నా, బాడీ లోషన్ తీసుకున్నా, ఫేస్ వాషెస్ తీసుకున్నా, అన్నీ తీసుకొని ఇట్లా బ్యాగ్లో క్యారీ చేసి బిల్ కౌంటర్ దగ్గర పోయేసరికి బిల్లు 600 అయింది.
600 ఆల్రెడీ 600 నేను స్కానర్ కూడా ఓపెన్ చేసి పెట్టు. దేనికైంది అంటే ఇది అప్పుడు అర్థమైంది 299 అని. సో అప్పుడు నేను కొన్నప్పుడు 199 ఉండే ద ఫస్ట్. మళ్ళీ దాని తర్వాత 100 ఎక్కడి నుంచి పెరిగిందో నాకు తెలియదు. సో అక్కడ నాకు చాలా అది అనిపించింది అనమాట. దీనికి మరీ నేను 300 పెట్టానా అన్న ఫీలింగ్ వచ్చింది. 300 ఒక్కటి కాదు 2 కొన్నా ఇంకా నేను. అది కొంచెం బాధ వేసింది. దీని వెనకాల స్టోరీ అదనమాట. సో అప్పటి నుంచి ఇప్పుడు చాలా జాగ్రత్తగా వాడుకుంటాయి దీన్ని. సో ఇంటికి వచ్చాక ఇది పాత లిప్స్టిక్ ఉందో దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో సేమ్ ఇంత ఉండే ఎగ్జాక్ట్లీ. అయినా సరే నేను కొత్తగా 2 కొన్నా. సో ఇది మనకి పైసలు ఎట్లా వేస్ట్ చేయాలో అర్థం కాక ఇట్లా వేస్ట్ చేస్తామన్నమాట. సో అది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ అనమాట. సో ఇంకో బ్లాగ్తో లేకపోతే మీకు ఏమైనా సజెషన్ ఉండి నువ్వు ఇది చేయి అని కామెంట్ చేయండి. లేదా నేను కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ రిహా.